భారత్ అమెరికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు గెలిచింది. కానీ బ్యాటింగ్‌లో చాలా తడబడిపోయింది. అయితే నిజానికి కొట్టిన స్కోర్ తక్కువైనా కూడా ఎక్కువ వికెట్లు పోకుండా ఆ స్కోర్ కొట్టుండుంటే బహుశా మన ఆలోచన విధానం ముఖ్యంగా అభిమానులకు సంబంధించి వేరే రకంగా ఉండుండేది. కానీ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ వీళ్ళందరూ కూడా బీభత్సమైన భయంకరమైన బ్యాట్స్‌మెన్స్. కానీ వాళ్ళ బ్యాట్ నుంచి కనీస పరుగులు కూడా రాలేదు. ఒక్క సూర్యకుమార్ యాదవ్ మాత్రం నిలబడ్డాడు, నిలదొక్కుకున్నాడు, జట్టును గెలిపించాడు. అయితే ఇక ఈ క్రమంలో మన భారత జట్టుకి సంబంధించిన దిగ్గజాలే కాకుండా ప్రపంచ దేశపు దిగ్గజాలు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం. మొదటగా మన రోహిత్ శర్మ మన భారత జట్టుకి ఐసీసీ ట్రోఫీలు అందించిన ఒక కింగ్ అని చెప్పొచ్చు. అయితే తనేమన్నాడు అంటే, భారత జట్టు బాగానే ఆడింది. కాకపోతే మొదట బ్యాటింగ్‌లో వికెట్లు వెంటనే కోల్పోవడం ఒక రకంగా బాధగా, స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించింది. కాకపోతే దీని విషయంలో పెద్దగా భయపడాల్సిన విషయం లేదు. మొదటిగా మొదటి మ్యాచ్‌ని భారత జట్టు ఆటగాళ్ళు కొద్దిగా ప్రెషర్ తీసుకొని ఉండుండొచ్చు. లేదా అవతల ప్రత్యర్థి జట్టు బౌలింగ్ వైవిధ్యభరితంగా ఉండుండొచ్చు. దీన్ని అంచనా వేయడంలో వాళ్ళు తడబడ్డారనిపించింది. కాకపోతే నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. వాళ్ళు రాబోయే మ్యాచెస్‌లో ఖచ్చితంగా పుంజుకుంటారు. ఒక రకంగా మొదటి మ్యాచే ఈ రకంగా ఒక చిన్న పాటి వార్నింగ్‌లా రావటం వాళ్ళకి కూడా కలిసొచ్చే విషయమే. ఎందుకనంటే ఎప్పుడైనా సరే ఆటగాళ్ళకి లో నుంచి హైకి వెళ్ళటం చాలా కలిసి వచ్చే విషయం. దాన్ని ఎప్పుడు కూడా మనం యాక్సెప్ట్ చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మొదటగా నేను ఈ టీ20 వరల్డ్ కప్ లాస్ట్ టైమ్ ఒక కెప్టెన్‌గా, ఒక ఆటగాడిగా బరిలోకి దిగాను. కానీ ఈసారి కూడా నేను బరిలోకి దిగాను. కానీ నా రెస్పాన్సిబిలిటీ వేరు. నా పర్స్పెక్టివ్ వేరు. ఎందుకో ఆనందంగా అనిపించింది. గత కొన్నేళ్లుగా నేను జట్టులో ఆటగాడిగానే ఉన్నాను. ఇప్పుడు ఈ స్థాయిలో, ఈ రెస్పాన్సిబిలిటీతో నేను ముందుకు రావటం నాకు చాలా కొత్తగా అనిపించింది. ఏదో తెలియని ఒక ఆందోళన, తెలియని ఒక ఎక్సైట్‌మెంట్ నాలో కనిపించాయి. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఎంఎస్ ధోని వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, గత కొన్ని రోజులుగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచెస్ కానీ, గతంలో జరిగిన మ్యాచెస్ కానీ, సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ కానీ, ఆహ్, ప్ర ఐ మీన్ ప్రాక్టీస్ వార్మప్ మ్యాచ్ కానీ, ఇవి గనుక చూసినట్టయితే భారత జట్టు అద్భుతంగా ఆడుతుంది. బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ చాలా బావుంది. అయితే ఆటగాళ్ళకి కూడా వాళ్ళకి సంబంధించిన పొజిషన్స్ ఇవ్వడంలో ఎక్కడా కూడా భారత జట్టు తప్పు చేయలేదు. కాకపోతే ఇక్కడ కొద్దిగా ఆడేవాళ్ళ మైండ్ యాటిట్యూడ్ కూడా కొంతవరకు ఇక్కడ కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఒకటే పందాలో వెళ్ళకూడదు. మన బ్యాటింగ్ స్టైల్ మార్చాలి. ప్రత్యర్థికి తగ్గట్టుగా, పిచ్‌కి తగ్గట్టుగా, పరిస్థితులకి తగ్గట్టుగా మనం ఉండాలి అంటూ ధోని సూచనలిచ్చాడు. ఇక గ్లెన్ మాక్స్‌వెల్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, అసలు దీని గురించి ఇంతలాగా చర్చించాల్సిన అవసరమే లేదు. భారత జట్టు బహుశా ఫస్ట్ మ్యాచ్‌లో తడబడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రపంచ దేశ క్రికెట్ జట్లలో భారత జట్టు ద మోస్ట్ హాట్ ఫేవరెట్. దీన్ని మించిన విషయం ఏమీ లేదు. బహుశా వాళ్ళు రెస్ట్ లేకుండా కంటిన్యూయస్‌గా ఆడటం వల్ల వాళ్ళకలా అనిపించి ఉండొచ్చు. కానీ నాకైతే మాత్రం భారత జట్టు బాగానే ఆడిందనిపించింది అంటూ మాక్స్‌వెల్ పేర్కొన్నాడు. అయితే చింత చచ్చినా పులుపు చావదన్నట్టుగా పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళు మాత్రం భారత జట్టుని ఎప్పుడెప్పుడు ఎద్దేవా చేయాలని ఎదురు చూస్తూ ఉండుంటారు. అయితే దానిలో షాహిద్ ఆఫ్రిది ఏమన్నాడంటే, ఒకవేళ సూర్య గనక సరిగ్గా రాణించకపోతే అమెరికా చేతుల్లో భారత జట్టు ఓడిపోవాల్సి ఉంటుంది. భారత జట్టు ఎప్పుడు కూడా ప్రత్యర్థి జట్టుని చాలా చిన్న చూపు చూస్తుంటుంది. బహుశా అందుకనే ఒక్కొక్కసారి పెద్ద మ్యాచ్‌ల్లో తడబడుతూ ఉంటారు. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనో, వార్మప్ మ్యాచ్‌ల్లోనో కాదు. ఆడాల్సిన మ్యాచ్‌లో ఆడాలి అంటూ పేర్కొన్నాడు. అయితే ఇక పాకిస్తాన్ గురించి గనక ఒక్కసారి ఈ స్టార్లు, మాజీలు గనక ఆలోచిస్తే నెదర్లాండ్స్ చేతుల్లో కూడా ఓడిపోయాల్సిన పరిస్థితొచ్చింది. ఓపెన్‌గా పాకిస్తాన్ జట్టు కెప్టెనే ఒప్పుకున్నాడు. మేము నెదర్లాండ్స్ చేతుల్లో ఓడిపోయి ఉండేవాళ్ళం. ఆ ఒక్క బ్యాటర్ వల్లే గెలిచాము అనేసి. సర్లేండి. ఎవరిది తప్పు వాళ్ళకి తెలీదు కదా! గురివింద గింజకి తన కిందున్నదేంటో తెలీదు అన్నట్టుగానే ఉంటదనమాట వీళ్ళ వ్యవహార శైలి.